బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నిందితుడు హరిహర కృష్ణను పోలీసులు రెండో రోజు విచారించారు. విషయాల్లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నవీన్ హత్య చేసి శరీర భాగాలు విడదీయడానికి యూట్యూబ్ లో వీడియోలను సెర్చ్ చేసినట్లు హరికృష్ణ చెప్పారు. క్రైమ్ సినిమాలు ఎక్కువగా చూసే హరిహర కృష్ణ విక్రమ్ సినిమా చూసి హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించారు. విక్రమ్ సినిమా సీన్ లో ఒక మనిషిని చంపి తలని శరీర భాగాన్ని వేరు చేసి సినిమాల్లో సాక్ష్యాలు లేకుండా చేయాలని స్కెచ్ వేసి హత్య చేసినట్లు హరిహర కృష్ణ తెలిపారు. ఇక నవీన్ హత్యకు స్నేహితుల సాయం తీసుకున్నట్టు హరిహర కృష్ణ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో స్నేహితుల వాట్సాప్ మెసేజ్లను గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఏ కారణం ఎంత ప్రస్తుతానికి మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక థియరీ ఉంది. అది కంప్లీట్ ఎవిడెన్స్ సెట్ అయ్యే వరకు నేను ఇప్పటిలాగా ఏదో ఒకటి విషయం చెప్తే రేపు దాంట్లో కాంట్రడిక్షన్ వస్తే వాళ్ళకి బెనిఫిట్ పోతుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ ద హాఫ్ ఇన్ఫర్మేషన్. లోకల్ డీసీపీ గారు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత కంప్లీట్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మీతో షేర్ చేయండి. ఇంపార్టెంట్ విషయాలపై రాచకుంట పోలీస్ కి దృష్టి ఎప్పుడైనా ఉంటది అని దాంట్లో ఎట్టి పరిస్థితుల తగ్గే ప్రసక్తి ఉండదు. అండ్ కంటిన్యూస్ గా మాదక ద్రవ్యాలలో మీద ఆర్గనైజ్ కానివ్వండి, ఇండివిజువల్ కానివ్వండి, కంటిన్యూస్ గా మనము ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారంగా నిర్మూలించడానికి పనిచేస్తాను మీ అందరితో కూడా చెప్పడం జరిగింది. అదే భాగంగా ఈ మధ్యలో మన గవర్నమెంట్ ద్వారా కొత్త పోస్ట్ శాంక్షన్ కావటం, మన SOT-1 అండ్ SOT-2 అది రావటం. సో దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసుకుంటూ అదే విధంగా మన లోకల్ పోలీస్ కూడా సెన్సిటైజ్ అయ్యి చాలా బాగా పనిచేస్తున్నారు. మీరు చిన్న చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చూస్తూ ఉంటారు దట్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే ఈ గాంజా మాదక ద్రవ్యాలకి సీజర్ జరుగుతుంది. అదే క్రమంలో ఒక అక్కడి నుంచి ఒడిశా ప్రాంతాల నుంచి ఏపీ ద్వారా మళ్ళీ తరలి మహారాష్ట్ర వరకు పోయే రూట్, దీని మీద ఇంకొకటి ఇన్ఫర్మేషన్ మీద మన అవర్ యంగ్ ఆఫీసర్ ACP